మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలో గత 2 రోజుల క్రితం కూల్చివేతలు చేపట్టిన రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను కూల్చివేస్తారని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్కు తెలియడంతో జవహర్ నగర్లో పర్యటించి ఇళ్లు కూల్చివేయబడ్డ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గిరిప్రసాద్ నగర్లో ఆరోగ్యం సరిలేకుండా 2 ఆడపిల్లలతో జీవనం సాగిస్తున్న వారు ఇల్లు కూల్చడం అతి దారుణమని గతంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్కి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధరబాబుకి, ప్రభుత్వానికి కూడా జవహర్ నగర్లో ఇల్లు కూల్చవద్దని తెలియపరిచినా గానీ రెవెన్యూ అధికారుల ధోరణి మారడం లేదని, పేదల ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్తో పాటు జవహర్ నగర్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక ఇల్లు అడిగి వేరే వాళ్ళ ఇల్లు అడిగి వేరే వాళ్ళ ఇల్లు ఇక్కడ మొత్తం ఉండడానికి లేదని మేము వండి పెట్టుకుంటా అది వేరే దాన్ని ఏమనలేదు. ఇలా ఆధార్ కార్డు కావాలంటే కూడా లేకుండా ఇప్పుడు నిన్న ఏనుగు ఏళ్ళుగా బాలాజీ నగర్లో, జవహర్ నగర్లో ఆనాటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పొట్ట చేత పట్టుకుని వస్తే ఈ ఆశ్రయం ఇచ్చినటువంటి గడ్డ ఈ బాలాజీ నగర్, జవహర్ నగర్. ఏ పార్టీ వేసింది గుడిసెలు, ఏ పార్టీ పేదలకు అండగా ఉందని పక్కకు పెడితే వీళ్ళంతా కడుబీదరికంలో ఉన్నవాళ్ళు. వీళ్ళకి అధికారులు, భూమాఫియాలతో సంబంధం ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు పేదల ఇళ్లను కూలగొట్టేటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. గతంలో అరుంధతి నగర్ మీద దాడి చేసినప్పుడు బాలాజీ నగర్లో పేదల ఇల్లు కూల్చేస్తున్నట్టు పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పినాం. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మరో దిక్కు ఈ హైడ్రాలు. అంటే ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇండ్లకు భద్రత లేదు, పేదల జీవితాలకు గ్యారంటీ లేదు. ఈమెను చూపిస్తే ఇక్కడ వచ్చింది మన పెరాలసిస్ పేషెంట్, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఇది మంచి పని అవులా పని అని తెలుసుకోవాలి. 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లని తీసుకొని వచ్చింది. 22 ఏళ్ళుగా ఉంటుంది. సరే కూలగొట్టడానికి వచ్చినప్పుడు సామాన్లన్నీ బయట వేసుకోమని చెప్తారు. వాళ్ళకు ఉండేది కుట్టు పీచిని, ఉన్న బోళ్ళు బొక్కలు స్టవ్ అంతా కూడా అనేసి కూలగొట్టి, ఇంకా ఉల్టా బీజేపీ నాయకులు ఈ భూ కబ్జాదారులకు అండగా ఉన్నటువంటి పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. దాని మీద తప్పకుండా కంప్లైంట్ చేస్తాను. ఒకటి, నేను కలెక్టర్కి చాలాసార్లు చెప్పిన, ప్రభుత్వంతో కూడా మాట్లాడినా. ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా శ్రీధరబాబు ఉన్నారు. అసలు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, నీ అధికారులకు నీకు కోఆర్డినేషన్ ఉందని చెప్పండి. రెవెన్యూ డిపార్ట్మెంట్కు, హైడ్రాకు, పోలీసులకి, ఈ మొత్తం వ్యవస్థలకు, ప్రభుత్వానికి సోయిందా అని కనెక్షన్ ఉందని చెప్పి ఇవాళ ఆమె చూస్తుంటే ఎంత దీనంగా ఉంది. అందరూ వచ్చి తల 100 రూపాయలు, తల 200 రూపాయలు ఇచ్చి ఇవాళ పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళకి భూ కబ్జాదారులను కంట్రోల్ చేసే దమ్ము లేదు వీళ్ళకి. వాళ్ళే స్వయంగా భూమాఫియా అవతారం ఎత్తి 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. కానీ 30 గజాలలో 40 గజాలు నువ్వు ఉంటావా? ఈ 30 గజాలలో 40 గజాలలో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గల్లనే కిచెను, గల్లనే బెడ్రూము, గల్లనే టాయిలెట్ కట్టుకొని ఉంటుండ్రు. వాళ్ళ ఇల్లు కూలగొట్టడం నీకు మూర్ఖత్వం అవుతుంది. ఇలా బీ కేర్ఫుల్ ఉండండి. మీరు అనుకుంటాను తాత జాగిర్ లాగా, నీ అబ్బాయి జాగిర్ అనుకుంటారా? నేను 100 సార్లు చెప్పినాను. జవహర్ నగర్లో ఉన్న భూములు కానీ, బాలాజీ నగర్లో ఉన్నటువంటి భూములు కానీ, ఇవన్నీ ఆనాడు ఎక్స్ మెన్లు, ఆనాడు ఈ శాఖ కొన్నటువంటి భూములు. ఆనాడే ఈ భూముల్ని రక్షణ శాఖ కొనుగోలు చేసేది. ప్రభుత్వానికి అసలు అధికారం లేదు. ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, భూమాఫియాలకు అండగా ఉంటుంది, లేకపోతే కూలగొట్టే పద్ధతి ఉంది. తప్పకుండా దీని మీద నేను కంప్లైంట్ చేస్తాను. ఇట్లాంటి వాటి మీద చర్య తీసుకోకపోతే సంగతి తెలుస్తుంది. కొద్దిమంది
పేదోళ్లకు మీరు అండగా ఉండడం ఓకే, భూ కబ్జాదారులకు కూడా బీజేపీ పార్టీ అండగా ఉంటుంది అనేది ఒక ఆరోపణ. అంటే నాకు తెలిసి నేను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. మాకు భూ కబ్జాదారులన్నా అంటే ఇక్కడ కొద్దిమంది మాఫియాలన్నా ఉక్కుపాదంతో తొక్కేయాలని చెప్పి కోరుతాను. మీకు ఎవరికున్నా కూడా మీ దాకా లేకపోవచ్చు సార్, అది దృష్టిలో లేకపోవచ్చు. ఎవరికున్నా మాకు ఇక్కడ కొద్దిమంది స్థానికులు అట్లా మేము టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. మేము అంటున్నాం, ఎవరు వేయిస్తున్నారు? గుడిసెలు బీజేపీ వేయిస్తుందా, సిపిఐ వేయిస్తుందా, సిపిఎం వేయిస్తుందా, లేకపోతే బస్తీ వాళ్ళే వేయిస్తున్నారు. కానీ వాళ్ళు 30 గజాలు 40 గజాలు ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా గరీబోడా? నీకు బుద్ధి ఉండాలి కదా. 30 గజాలు 24 ఏళ్ళ నుంచి కట్టుకున్న వాళ్ళు కాదు కూలి చేస్తున్నావు అంటే నువ్వు ఎవరి పక్షం కట్టు? ఛాన్స్ రెగ్యులేట్ చేయి. ఆ 30 గజాలకు పట్టా ఇవ్వు, సపోర్ట్ చేయి. ఇవాళ వాళ్ళు అరెకరం ఆక్రమించుకుంటలేరు, ఫామ్ హౌస్ కట్టుకుంటలేరు, వాళ్ళు అమ్ముకుంటలేరు, వాళ్ళు వ్యాపారులు కాదు, వాళ్ళు రెక్కాడితే కానీ ఒక్కరు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు చూపించండి మీరు, 2 ఆడపిల్లలు 1 మగపిల్లలు అన్నాడు. వాళ్ళ బతుకులు ఏమున్నాయి? ఇలా ఎదుగుతున్న పిల్లలు వాళ్ళకి ఏం గౌరవం ఇస్తున్నట్టు, వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నట్టు చెప్పండి. ఒకటి ఈ